పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనైతే నిర్మోహమాటంగా తాట తీసేస్తారు, వాళ్ళని మాట్లాడేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేరుతోనే మాట్లాడతారు, వాళ్ళు అరాచకవాదులని మాట్లాడతారు. అలా కాకుండా ఇప్పుడు ఆయన ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడిన మాటే ఒక మిస్టరీ. ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి రేటు సాధించాలన్నటువంటిది మా సంకల్పం. అలా సాధించాలని శాంతి భద్రతలు చాలా ముఖ్యం. విశాఖపట్నంలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదు. దాని వెనకాల కొందరు రాజకీయ నేతలు ఉన్నారు. చర్యలు తీసుకోకపోవడం ఇబ్బందికరం, నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదు, అధికారంలో ఉండి కూడా ఏమీ చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నాం, కఠినంగా వ్యవహరించాలి అంటూ ఎస్పీలు కలెక్టర్లని ఆదేశిస్తున్నాం. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల అలక్ష్యంగా ఉండొద్దు అన్నారు. ఒకవేళ అది వైసీపీ అయి ఉంటే ఈ పార్టీకి రచ్చ నడిచి ఉండేది, రచ్చ రంబోలా చేసి ఉండేవాళ్ళు. ఓపెన్గా వైసీపీ వాళ్ళు వస్తున్న మీరు నిద్రపోతున్నారని అడిగి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్. కానీ ఈ మాట ఏదైతే కలెక్టర్ల సదస్సులో, ఐఏఎస్లు ఐపీఎస్ల సదస్సులో అడగడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. అంటే ఎవరు వైసీపీ కాకుండా వేరే వాళ్ళ, వైసీపీ అయితే ఆయన పేరుతో సహా ప్రస్తావించేవాళ్ళు, మరి ఇంకెవరన్నా చేశారా అట్లా దాడి, లేకపోతే అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పట్టించుకోకపోవడం. అందుకని ఎప్పుడైతే ఆ మొక్క పవన్ కళ్యాణ్ అన్నారో వెంటనే చంద్రబాబు గారు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త తీసుకొచ్చారు. క్రైమ్ రేట్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంది, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంది. రాష్ట్రంలో నేరాల రేటు 5.5% మేర తగ్గింది. పోలీసింగ్ అంటే నేరగాళ్ళకి భయం ఉండాలి. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతిలో నేరాలు పెరిగినాయి. ఆయా జిల్లాల్లో నేరాలు ఎందుకు పెరిగాయో విశ్లేషించాలంటూ దాన్ని ఆ రూట్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో గంజాయిని నియంత్రించాము, రౌడీజాన్ని సహించే ప్రసక్తి లేదు, మహిళా డాన్లనైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, జిల్లాలో క్రిమినల్స్ మీద ఎస్పీలు నిఘా పెట్టాలి, కలెక్టర్లు ఎస్పీలు అనుకుంటే జీరో క్రైమ్ సాధ్యమే, సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని కించపరిస్తే ఊరుకోం లాంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది ఆయన చెప్పినటువంటిది అన్యాపదేశంగా. మరి పవన్ కళ్యాణ్ చెప్తారో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తారో చూడాలి.